స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్లో ఆదివాసీ దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మణిపూర్లో జరిగినటువంటి దాడులకు నిరసనగా వాళ్ళ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి జూపూడి శ్రీనివాసరావు గారు, గంటా ప్రభుదాస్ గారు, అడ్వకేట్ మణి గారు, తిప్పబత్తిన గోవింద్ గారు వకీలుగా పాల్గొన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఉత్సవాల్లో మా పాత్ర ఏమిటి, మేము ఎక్కడున్నాం ఇవాళ అనేది ప్రశ్నించుకోవడానికే ఇవాళ సభ పెట్టాం. మరి ఎక్కడో మణిపూర్లో అంత భయంకరమైన జరుగుతుంటే, ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే, అనేకమైనటువంటి రేపులు చేసి హింసించి భయంకరం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలకి అవి కనపడకుండా ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో వెలుగొందిచ్చాడు. ఇవాళ మొత్తం కూడాను మణిపూర్ విషయం మీద మొత్తం ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చూసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడాను ఒక తాటి మీదకు వచ్చి అటువంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ అంతేకాకుండా మత మౌఢ్యానికి ఎవరు పనిచేసినా సరే దానికి వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిఆర్ భగత్ సింగ్, బహుజన మహాసభ కేంద్ర కమిటీ కార్యదర్శి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ చిత్రంగా పనిచేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తిని, సంపదను మొత్తాన్ని కూడా మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది. మరి దేశంలో అనేక సంస్కృతులు, అనేక జాతులు, అనేక కులాలు అందరూ కూడా ఎంతో కాలంగా అన్నదమ్ములు అక్కచెల్లెలుగా జీవిస్తున్నప్పటికీ వారి మధ్య కులాల పేరుతో, మతాల పేరుతో స్విచ్చిపెట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఎజెండాని ఈరోజు బీజేపీ అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా మణిపూర్లో మరి శాంతి నెలకొల్పే విధంగా బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ శాంతి నెలకొల్పాలని, మరి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దేశం మొత్తంగా ఈ రోజున మరి బీజేపీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని, మరి బీజేపీకి రానున్నటువంటి కాలంలో మా ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మణిపూర్లో జరిగిన దుర్మార్గమైన మారణకాండకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ భవన్లో దళిత బహుజన మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ముందుగా మరి మణిపూర్లో జరుగుతున్న దుర్మార్గమైన ఏదైతే ఉందో ఆదివాసీ సంపదని 22 రకాల వాళ్ళ సంపదనంతా కూడా ఈ భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాలు, మోడీ గారు, అదాని వీళ్ళందరూ కూడా రిలయన్స్ వాళ్ళందరూ కుట్రబండి అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్య తగాద పెట్టి ఆ సంపదనంతా కూడా ఈ 22 రకాల విలువైన సంపదను దోసుకోవటానికి మారణకాండ చేశారు. మారణకాండే కాకుండా అక్కడ ఉన్న దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో చర్చిలకు పోయే వాళ్ళు అందరిని కూడా మరి మానభంగాలు చేయటం, నగ్నంగా ఊరేగించటం మరి రకంగా జరుగుతున్న దుర్మార్గాన్ని నిన్న కూడా 2 వీడియోలు వచ్చినాయి. శ్రీరామ్ అని ఒక కుర్రోడిని మరి మరి బరిగొడ్లు కొట్టినట్టు విపరీతంగా కొడుతున్నారు. దేశంలో మరి ఏదైతే పెరియార్ గారు భారతదేశ వ్యాప్తంగా హిందూ మతానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు చేస్తున్న దుర్మార్గాన్ని వ్యతిరేకంగా ఏదైతే పోరాటం మొదలుపెట్టాడో ఆ పోరాటం మళ్ళీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మొదలు పెడతానికి మరి ఆదివాసీ దళిత బహుజన మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు సభను ఏర్పాటు చేసి పాల్గొన్న వారందరికీ మీడియా ద్వారా ధన్యవాదాలు.